Hello friends, welcome back to our YouTube channel Movie Crackers. ఈ రోజు మనం రివ్యూ అవబోయే మూవీ ది గర్ల్ ఫ్రెండ్ స్టారింగ్ రష్మిక మందన, దీక్షిత్ శెట్టి అండ్ అను ఇమాన్యుల్. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి తండ్రితోనే పెరిగిన ఒక అమ్మాయి ఇంగ్లీష్ లిటరేచర్ చేయడం కోసం హైదరాబాద్ వస్తుంది. అలా వచ్చాక కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్లో జరిగే సంఘటనలు, ఆ పరిచయం ఆ అమ్మాయి లైఫ్ని ఎంత మార్చింది అన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ ఎక్కడ ల్యాగ్ అయితే ఫీల్ అవ్వలేదు. అలాగైనా సూపర్ తోపు ఉందని చెప్పను, కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక డీసెంట్ వాచ్లో ఉంది. బట్ ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు. ఎందుకంటే నాకు నచ్చింది, బట్ నాతో వచ్చిన వాళ్ళకి నచ్చలేదు. నా వెనకాల కూర్చున్న వాళ్ళ కామెంట్స్ పెట్టి వాళ్ళకి నచ్చలేదంటే నచ్చలేదు. ఇన్ ది సెన్స్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ కొద్దిగా ల్యాగ్ ఫీల్ అయ్యారు. నాకు అనిపించలేదు, బట్ వాళ్ళకి కొంచెం డ్రాగ్ అయినట్టు అది అనిపించింది ఇంటర్వెల్లో వాళ్ళ కామెంట్స్ బట్టి. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ కాదు, కానీ హీరో హీరోయిన్ మధ్యన రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి, క్యారెక్టర్స్ కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. నాకైతే అక్కడ ల్యాగ్ అది ఏమనిపించలేదు, బట్ కొంతమందికి అది ల్యాగ్ అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ అండ్ ఫస్ట్ 20 minutes మనకి సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం సినిమాలోకి వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ ముందు రోహిణి గారి క్యారెక్టర్ వస్తారు. అక్కడి నుంచి త్రూ అవుట్ ది సెకండ్ హాఫ్ మనకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్, అక్కడ రష్మిక మందన పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా రష్మిక బాగా చేశారు. అండ్ దీక్షిత్ శెట్టి హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా చేశాడు. మనకు స్టార్టింగ్లో చార్మింగ్గా ఉన్నప్పుడు మనకు అది నచ్చుతుంది. తర్వాత కొంచెం గ్రే షేడ్కి వెళ్ళాక అది మనం బాగా ఫీల్ అవుతాం. అతను ఏంటి ఎంత నెగిటివ్గా చేస్తున్నాడు అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి డిడ్ ఏ రియల్లీ గ్రేట్ జాబ్. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది ఏంటంటే అను ఇమాన్యుల్ క్యారెక్టర్. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇంతకుముందు చేసిన నా పేరు సూర్య ఆ మూవీస్ కంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగా చేసింది ఈ మూవీలో. రిమైనింగ్ రావు రమేష్ క్యారెక్టర్ అండ్ రోహిణి గారి క్యారెక్టర్స్, రోహిణి గారికి పెద్ద స్క్రీన్ స్పేస్ ఉండదు, నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా ఉండదు ఆవిడకి. అండ్ రావు రమేష్ గారికి ఓకే కాసేపు ఉంటుంది, ఉన్న టైంలో ఆయన యాజ్ యూజువల్ గారు కొట్టిజెట్. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మూవీ క్రాకర్స్ రేటింగ్ వచ్చి 2.9 out of 5. కానీ ఇది అందరికీ నచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ బాగుంది మూవీ, నాకైతే నచ్చింది.